వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూసారా, పీకాక్ కట్ చేశాను. ఈ వీడియోలో మీకు నేను ఇది ఎలా చేశాను అనేది చూపిస్తాను. జస్ట్ సింపుల్ మెటీరియల్స్ అండి. మనకి కలర్ పేపర్, కార్డ్బోర్డ్ ఇవి ఉంటే చాలు. చాలా బాగుంది కదా, నాకు పీకాక్ అంటే చాలా ఇష్టము. ఆ పీకాక్ జ్యువెలరీ అన్న, ఆ కలర్ కాంబినేషన్స్, ఆ డిజైన్ చాలా ఇష్టము. నాకు తెలిసి అందరికీ ఇష్టం ఉంటుంది. చూసారా, చాలా బాగా వచ్చిందండి. చాలా కలర్ఫుల్గా బాగుంది. అండ్ ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అండ్ రిటర్నింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఫస్ట్ దీనికోసం కావాల్సిన మెటీరియల్, మన దగ్గర వైట్ పేపర్స్ ఉంటాయి కదా, అదొక షీట్ తీసుకున్నాను. ఆరల్స్ న్యూస్ పేపర్ ఉన్నా సరిపోతుందండి, వైట్ పేపర్ అవసరం లేదు. అది 6 x 14 సెంటీమీటర్స్లో మనం మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ వైట్ పేపర్ ఏంటంటే మనకి పీకాక్ ఫెదర్స్ ఉంటాయి కదా, ఆ కింద జస్ట్ కింద వైట్ చిన్న పుల్ల ఉంటుంది, దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం చిన్న ఇలాగా మన టూత్ పిక్స్ లాంటివి కానీ, ఏదైనా స్టిక్ అయినా సరే, లేకపోతే పెన్ రీఫిల్స్ ఏదైనా సరే అది తీసుకుని మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను పీకాక్ ఫెదర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నానండి. దానికోసం 4 డిఫరెంట్ కలర్ షీట్స్ తీసుకున్నాను. గ్రీన్లో 2 డిఫరెంట్ షేడ్స్, ఆరెంజ్, వైలెట్ తీసుకున్నాను. ఆరెల్స్ మీకు ఇష్టమైన కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం ఇలాగా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ పీకాక్ వాల్ హ్యాంగింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశానండి. సో నాకు బాగా నచ్చి నేను ఎలా చేయాలని తెలుసుకొని నేను కూడా చేశాను. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే కటింగ్ అంతా సేమ్ ప్యాటర్న్, మనకి కలర్ షీట్స్ డిఫరెంట్, సైజెస్ డిఫరెంట్ అంతే. కటింగ్ ప్యాటర్న్ మాత్రం ఒకటే. సో అలా మీకు ఎన్ని ఫెదర్స్ కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోండి. నేను ఒక 13-14 ఫెదర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఫెదర్ కావాల్సిన కటింగ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. అండ్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫెదర్కి కింద స్టిక్ లాంటిది, అది స్టిక్ చేస్తున్నాను నేను. అండ్ ఆ ఫెదర్ స్టిక్స్ తర్వాత మనం కట్ చేసుకుంటాము మనకు కావాల్సిన సైజుకి. సో కంపల్సరీ ఈ హైట్లోనే పెట్టాలని ఏం లేదు, బట్ మినిమం కొంచెం పొడుగ్గానే పెట్టండి, ఎందుకంటే తర్వాత మనం షార్ట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. ఇలా 1 by 1 మనం స్టిక్ చేసుకోవాలి.
చూసారా మన ఫెదర్ రెడీ అయిపోయింది. ఇలా మొత్తం ఫెదర్స్ రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మన రింగ్ కోసము మన దగ్గర ఏదైనా బాస్కెట్ ఉంటే ఇలాగా టాప్ బాటమ్ ఇలాగా పైన విడ్త్ ఉంటుంది, కింద నేరోగా ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్స్ తోటి మీరు రౌండ్ కట్ చేసుకోవాలి ఒక కార్డ్బోర్డ్ తీసుకుని. ఆరెల్స్ మీ దగ్గర కంపాస్ కానీ ఏదైనా సరే మీరు రౌండ్ షేప్ డ్రా చేసుకునేది ఉంటే అలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద నేను పీకాక్ బాడీ డ్రా చేసుకుంటున్నాను. చూసారు, ఈ విధంగా పీకాక్ డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం యాక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని పెయింట్ చేస్తున్నాను. యాక్రిలిక్ కలర్స్ లేకపోయినా సరే మీ దగ్గర కలర్ పేపర్స్ ఉంటే జస్ట్ అవి ఆ షేప్లో కట్ చేసి స్టిక్ చేస్తే సరిపోతుంది. కంపల్సరీ కలర్స్ వేయాలని ఏం లేదండి. మీ దగ్గర వాటర్ కలర్స్ ఉన్నా అవి వేయచ్చు, ఆరెల్స్ కలర్ పేపర్స్ ఉన్నా అవి ఆ షేప్లో కట్ చేసి స్టిక్ చేస్తే సరిపోతుంది. ఈ వాల్ హ్యాంగింగ్ చేయడానికి నేను 2 days తీసుకున్నానండి. ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కదా, తను పడుకున్నప్పుడే చేసుకోవాలి నేను. సో ఒకరోజు నేను ఈ ఫెదర్స్ అండ్ ఈ మొత్తం ఈ పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే కంప్లీట్ చేశాను మొత్తము ప్రిపరేషన్ అంతా. అండ్ నేను ఐ కోసం అని చెప్పి మన దగ్గర చిన్న వైట్ కుందన్స్ ఉంటాయి కదా, అది స్టిక్ చేస్తున్నాను. కుందన్స్ లేకపోయినా జస్ట్ అలా వైట్ డాట్ పెట్టినా సరిపోతుంది. అండ్ పీకాక్ హెడ్ పైన ఇలాగా 3 ఉంటాయి కదా స్టిక్స్ లాంటివి, వాటి కోసం నేను మన టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఇలా కట్ చేసుకుని చేసుకుంటున్నాను. యాక్చువల్లీ టూత్ పిక్స్ అవసరం లేదండి, మన దగ్గర ఇయర్ బడ్స్ ఉంటే అవి సరిపోతుంది. ఆ పైన చిన్న వైట్ బాల్ ఉంటుంది కదా, దానికి రెడ్ కలర్ వేస్తే రెడీ అయిపోతుంది. ఒకటండి, మనం ఏది చేసినా సరే కంపల్సరీ ఇవే పెట్టి చేయాలనే రూల్ ఏం లేదు. మన దగ్గర అవైలబిలిటీ ఉన్న మెటీరియల్తో మనం చక్కగా చేసుకోవచ్చు. మనకు జస్ట్ అది ఎలా చేయాలనే ఐడియా ఉంటే చాలు. చూసాను కానీ నాకు ఇయర్ బడ్స్ దొరకలేదు, సో నేను ఇలాగా టూత్ పిక్స్తో చేసుకున్నాను. అండ్ ఈ టూత్ బడ్స్కి మన దగ్గర గ్లిటర్ గ్లూ ఉంటుంది కదా, యాక్చువల్లీ మెటీరియల్ అంతా మా పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే కోసం కొన్నవండి, అలానే ఉండిపోయాయి. సో అది పెడుతున్నాను, ఇలా గ్లిటర్ గ్లూ బాగుంటుంది కదా అని. ఆరెల్స్ మీరు టూత్ బడ్స్కి జస్ట్ రెడ్ పెయింట్ వేస్తే సరిపోతుంది. అది ఇలాగా పీకాక్ హెడ్ పైన స్టిక్ చేస్తున్నాను. అండ్ పీకాక్ బాడీ బార్డర్ కోసము నేను గోల్డ్ గ్లిటర్ గ్లూ యూజ్ చేస్తున్నాను. అది లేకపోయినా మీరు ఏదైనా ఒక లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్న పెయింట్ కానీ జస్ట్ ఒక గోల్డ్ టింజ్ వచ్చే ఏదైనా కలర్ మీరు జస్ట్ పెయింట్ వేస్తే సరిపోతుంది. జస్ట్ థిన్ బ్రష్ తోటి ఒక లైనింగ్ ఆరెల్స్ మీరు ఏదైనా స్టిక్ చేసుకుంటానన్నా సరిపోతుంది. చూసారా, చక్కగా గోల్డ్ గ్లిటర్ మొత్తం ఇలా బార్డర్స్లో వేసుకున్నాను. అండ్ నాకు ఈ ఫెదర్స్కి ఇంకేదో చిన్న లోపం ఉందనిపించిందండి ఇంకా. సో నేను ఆ మధ్యలో ఏం చేస్తున్నానంటే డార్క్ మనకి ఒక పీకాక్ బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ జస్ట్ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకున్నాను ఫెదర్స్ అన్నిట్లో. అండ్ ఇది నెక్స్ట్ డే మొత్తం కంప్లీట్ చేశానండి. స్టిక్కింగ్ అంతా మొత్తం ఇలా పెట్టుకుని మనం ఫెదర్స్ అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఒక ఐడియా కోసం ఒకసారి అరేంజ్ చేసుకుని తర్వాత స్టిక్ చేసుకోవటం స్టార్ట్ చేసేయండి. కొన్ని ఫెదర్స్ మనకి స్టిక్ లేకుండా కూడా అవసరం పడతాయండి, సో అలా కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. అన్నిటికీ ఆ వైట్ది పెట్టకూడదు. ఒక 4-5 ఫెదర్స్ ఆ కింద వైట్ స్టిక్స్ లేకుండా కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ మన కన్ఫెట్టి బెలూన్స్లో ఆ కన్ఫెట్టీస్ ఉంటాయి కదా చిన్న చిన్న రౌండ్వి, అవి పడేయకుండా దాచిపెట్టుకున్నానండి. అవి ఏమైనా యూజ్ అవుతాయేమో ఎప్పటికైనా. సో నాకు ఇలా యూజ్ అయ్యాయి, అవి ఇలాగా స్టిక్ చేసుకున్నాను.
అండ్ తర్వాత ఇలాగ హ్యాంగింగ్ అది అవసరం లేదు జనరల్గా, ఇలా మన రౌండ్ ఉంది కాబట్టి హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. పెట్టాను కానీ నాకు ఏదేం యూజ్ రాలేదు. సో చూసారా, మొత్తానికి నా వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. పీకాక్ వాల్ హ్యాంగింగ్ చాలా బాగుంది కదా. మా హస్బెండ్ కూడా చాలా మెచ్చుకున్నారండి, చాలా అందంగా ఉందని చెప్పి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.